ఇదిగో పలానా రోజు నీకు మరణ శిక్ష అని అతనికి చెప్పి ప్రకటించి అందరూ చూస్తూ ఉండగానే అతన్ని చేతులు వెనక్కి కట్టేసి, ఉరికమ్మం కాదు ఉరితీలా తీసుకుని వచ్చి ఒక రాయి మీద, చెక్క దుంగ మీద తలపెట్టించి ఇలా మొదలు పెట్టి ఖడ్గముతో తల నరికి చంపాను అపోస్తలుడైన పౌలుని. తల నరికి చంపారు. సువార్త ప్రకటించినందుకు, యేసయ్య పేరు ప్రకటించినందుకు, యేసు క్రీస్తు సువార్తను ప్రకటించినందుకు, క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతికినందుకు తల నరికి చంపారు. ఈ విషయం ముందుగానే పౌలు గారికి తెలుసు. దాని కొరకు సిద్ధపడుతున్నాడు. జైల్లో ఉన్న వ్యక్తి ఇంకొక చోట హింసించబడుతున్నటువంటి సంఘానికి రాస్తున్న ఉత్తరం ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి అని. హల్లెలూయా.